2 నెలల్లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, మీ అందరి అంతు తేలుస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే మీ అందరు అంతు తేలుస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఇస్తున్న వార్నింగ్ ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్ ని? అతను వార్నింగ్ ఇస్తున్నాడో కామెడీ చేస్తున్నాడో లేకపోతే ఆయన తండ్రి గారి ఆత్మతో మాట్లాడి వాళ్ళ నాన్నగారు చెప్పారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు జూన్ 4వ తారీఖున వచ్చిన రిజల్ట్స్ చూసిన తర్వాత అతనికి మైండ్ పోయింది, లండన్ ట్యాబ్లెట్లు అయిపోయిన విషయం అందరికీ తెలిసిన తర్వాత రీసెంట్గా ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాడు అంటే పులివెందుల్లో రీసెంట్గా అభిషేక్ రెడ్డి పాపం నిజంగా నాకు చాలా బాధాకరం ఏంటంటే 36 సంవత్సరాల అభిషేక్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు, 2 ఆడపిల్లలు. నిజంగా నాకేందంటే తాను అధికారంలో రావటానికి తన బాబాయ్ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తన మన అనే వాళ్ళ జోట్ల. పైగా మీకు ఇందులో షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ అభిషేక్ రెడ్డి అనే అతను ఒక డాక్టర్, డెంగ్యూ జ్వరం వచ్చి చనిపోయాడు అంటే నాకు షాకు. పైగా ఇతను డాక్టరు, వీళ్ళ ఆవిడ డాక్టరు. అంటే వీళ్ళిద్దరు డాక్టర్లే చనిపోతే, జ్వరం వచ్చి చనిపోతే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరు బతుకుతారు? అక్కడ అనేది జ్వరం వచ్చింది కాదు, అందరికీ తెలుసు. ఆ కేసుకు సంబంధించి ఎవరైనా ఉన్నా దాని గురించి ఆయన కేసుల గురించి ఎవరైనా మాట్లాడినా ప్రతి ఒక్కరిని చంపేస్తున్నమాట అందరికీ వాస్తవమే. కానీ అక్కడ కోర్టులో ఏం జరుగుతుందో మాకు కూడా అర్థం కావట్లే. మాకేందంటే ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఇతనికి సుప్రీంకోర్టు తండ్రిలాగా, హైకోర్టు తల్లిలాగా, జైలేమో అత్తారిల్లాగా కనపడుతుంది. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిద్ది అంటే ఇంకా ఇతని కేసుల గురించి 11 ఏళ్ళుగా బెయిల్ గురించి ఏం మాట్లాడదు. ఇక హైకోర్టు తల్లి లాంటి హైకోర్టు ఏం చేసిద్ది అంటే ఇతని పాస్పోర్ట్ హైకోర్టులో పెట్టుకుంటారు. ఇది హైకోర్టులో లేకపోతే హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పెట్టుకొని ఇక నేను లండన్ వెళ్తున్నా అంటే లండన్కి వెళ్తా. కానీ అతని మీద ఉన్న కేసుల గురించి పట్టించుకోవట్లే. రీసెంట్ గా నేను అడుగుతుంది మీరేం అడగాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారికి ఆ కేసులోనేగా 53 రోజులు జైల్లో వేసింది. ఆ బెయిల్ వచ్చిన దాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టులో, అంటే నీ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, నువ్వేం చేసినా చెల్లిద్ది కదా, అంటే నీ కేసుల గురించి మాట్లాడితేనే నువ్వు రావు. ఇంకోటి రీసెంట్గా తిరుపతిలో జరిగిన సంఘటన, 6 చనిపోయిన సంఘటన ఉంది కదా, ఈ సంఘటనలన్నీ మీకు ఎప్పుడు జరుగుతాయి అంటే కేవలం శుక్రవారం మాత్రమే జరుగుతాయి. రీసెంట్గా తిరుపతిలో జరిగింది కావచ్చు, ఇంతకుముందు జరిగిన వినుకొండలో జరిగింది కావచ్చు, దానికి ముందల నంద్యాలలో జరిగింది కావచ్చు, ఏ సంఘటన జరిగినా కూడా శుక్రవారం మాత్రమే జరుగుతాయి. కానీ ఇతను ఏంటంటే త్రిపుల్ ఆర్ కేసులో A5గా ఉన్నాడు ఈ ముద్దాయి. డాక్టర్ ప్రభావతి గారు పారిపోతున్నారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు. రీసెంట్గా గుడివాడలో తులసిబాబు, ఆ వ్యక్తి పేరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. కానీ అతనికి కొంతమంది టీడీపీ నేతలు కూడా సపోర్ట్ ఉన్నా కానీ త్రిపుల్ ఆర్ గారికే నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు నేను అడిగిన అసలు పోలీసులను బెదిరిస్తున్న జగన్మోహన్ రెడ్డి టాబ్లెట్లు అయిపోయినాయి, లండన్ ట్యాబ్లెట్లు అయిపోయినాయి. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మరి నీకు ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు, నీకు నిజంగా మైండ్ ఉందో లేదో. 2 నెలల్లో నీకు అధికారం వచ్చింది అంటే నువ్వు మాట్లాడే మాటలు అంటే పిచ్చోళ్ళలాగా లండన్ ట్యాబ్లెట్లు అయిపోయినాయి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నావు. 2 నెలల్లో ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? జమినీ ఎలక్షన్స్ ఏమన్నా వస్తున్నాయా? నువ్వు ఏ రకంగా మీ నాన్నగారు ఆత్మ ఏమన్నా చెప్పిందా నీకు? అంటే నువ్వు ఏమేం మాట్లాడుతున్నావో, మీ సాక్షి ఛానల్ ఏం మాట్లాడుతుందో, ఆ కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి కూడా అర్థం కాదు. ఇదంతా ఒకైతే అయితే 2 నెలల్లో అధికారంలోకి వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆగడికి చెప్పిన అకస్మాత్తుగా అంటే నిన్న సాయంత్రం లండన్ అయితే వెళ్ళారు. ఈ నెలాఖరికి వస్తారంట. మరి జనవరి 2వ వారం నుంచో 3వ వారం నుంచి జనాల్లోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి మరి లండన్ నుంచి జనంలోంచి ప్రచారం చేస్తారనుకోవచ్చు అంటారా? మీకు ఒక్క మాట, పోయినసారి చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అరెస్ట్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో లేరు, లండన్ వెళ్ళిపోయారు. అంతా పక్క ప్లాన్ ప్రకారం చేసి అతను లండన్ వెళ్ళిపోయారు. అంటే ఇతను లండన్ వెళ్తే ఏదో జరుగుతుంది, ఏదో పక్క ప్లాన్ ప్రకారం చేస్తాడు. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా, నువ్వు ఏం చేసినా కూడా 2 నెలల్లో నీకు అధికారం ఎట్లాగా?
ఏమొచ్చి చెప్పు. నాకు తెలిసి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. రీసెంట్ గా నీ మీద త్రిపుల్ కేసులో గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు నమోదైంది. అందులో A5గా ఉన్నావు. ఆ కేసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ ప్రభావతి గారు కూడా అసలు తప్పించుకొని తిరుగుతున్నారు. మరి నీ పరిస్థితి ఏంది? ఆ కేసులో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లేదు. కానీ నీ మాటలు చూస్తుంటేనేమో లండన్ పిచ్చోళ్ళలాగే ఉన్నాయి. 2 నెలల్లో అధికారంలోకి వస్తా, మురళీ నాయకుడు గారు నీ అంత చూస్తా, ఎత్తి లోపలేక ఏం చేస్తున్నారు? ఆయన ఒక డిఎస్పి. ఏంది అసలు? ఎంతమందిని బెదిరిస్తావు? ఏం చేస్తున్నావు? అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతావు, అసెంబ్లీకి రమ్మంటే రావు. నువ్వేం చేస్తావు? నీ పిచ్చి చేస్తలేంది? ఆ ప్రెస్ మీట్లు పెడతావు. ఒక్కటన్నా నువ్వు డైరెక్ట్గా పెట్టింది ఏముందా? అన్ని తప్పుడు మాటలు మాట్లాడతా. పొద్దున 11 ప్రెస్ మీట్లు పెడతావు, అవి సాయంత్రం వస్తాయి. చేతిలో టైం చూస్తేనేమో 11 ఉంటుంది, ఆ ప్రెస్ మీట్ చూస్తేనేమో 5 ఉంటుంది. నువ్వు చెప్పేది ఏమన్నా ఉందా? అన్ని ప్రజలకు తెలుసు. నువ్వు ఆత్మలతో మాట్లాడుతున్నావు. అసలు నీ గురించి నాకు అర్థం కావట్లా. ఇంకా ఏమంటున్నాడు? మొన్న రీసెంట్గా తిరుపతి వచ్చినప్పుడు ఆ మందని వేసుకొని, ఆ పందిని వేసుకొని వచ్చాడు 200 మందిని. హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? సెలైన్లు బీకుతున్నాడు. మైండ్ ఉందా లేదా? ఒక ఐసీయూలోకి ఒకరిని ఇతన్ని పంపించడానికి కూడా పంపించరు. మీరు ఎట్లా ఒక రౌడీలాగా, గోండాలాగా ఇంకా అధికారం మీ చేతుల్లో ఉంది అనుకుంటున్నారు. నువ్వు కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, కారుమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు. ఏం మాట్లాడుతున్నాడు? సీమరాజా అంతు చూస్తాను, కిర్రా కార్పి అంతు చూస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒరే, ఆయన సీమరాజా ఏది చెప్పినా కూడా మీ పార్టీ చేసిన తప్పుల గురించే మాట్లాడాడు. కానీ ఆయన ఏనాడు తప్పుగా మాట్లాడలేదే. ఆయన మీ పార్టీయే కదా, మీ పార్టీ చేసిన తప్పుల వల్లే కదరా మీకు 11 సీట్లు వచ్చింది. అవునా కాదా అన్న విషయం తెలీదా? లేకపోతే ఇంకా మాట్లాడమంటారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కాబట్టి సంక్రాంతి సంబరాలు లేవా? నీకోటి చెప్పనా? గత 5 సంవత్సరాలుగా హైదరాబాదులో 80% ఖాళీ అయింది. హైదరాబాదులో ఇక ఈగలు తోలుకోవడమే ఈ 5 సంవత్సరాల్లో. అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు లేవు, సంక్రాంతి పండగ సంబరాలు మీకు ఏడా కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఎక్కడా లేవు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోతే ఆ ఏపీలో సంక్రాంతి కార్యక్రమాలు అసలు ఏం జరగట్లేదు అంట కదా. కొద్దిగా కొన్ని రోజులు నేను డిసెంబర్ 21వ తారీఖు హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. దాదాపుగా సంక్రాంతికి ముందు రోజు హైదరాబాద్ 80% ఖాళీ అయింది. మీరు హైదరాబాద్ న్యూస్ చూసుకోండి. 80% ఖాళీ అయిన తర్వాత ఈ కృష్ణా జిల్లా కావచ్చు, లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలు, దాదాపుగా భీమవరంలో దాదాపుగా 150 కోట్ల కోడి పందాలు జరిగిన మాట వాస్తవం. దాదాపుగా 5 కోట్ల పందాలు, దాదాపుగా తాడేపల్లిగూడెంలో 1,25,00,000 పందాలు జరిగిన మాట వాస్తవం. ఎక్కడ కోడి పందాలు జరగలేదా? కోడికి కత్తులు కట్టారు కానీ వాటి గురించి కోర్టు మాట్లాడిద్ది. కానీ బాబాయిని గొడ్డలతో వేసిన దాని గురించి ఇంకా 6 ఏళ్ళుగా, బాబాయిని చంపి 6 ఏళ్ళు దాటింది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 5 వ్యక్తి అభిషేక్ రెడ్డి. పాపం ఈ పెళ్ళి అయ్యి ఇంకెంతమందిని చంపుతావు నువ్వు? నాకు అర్థం కావట్లా. అంటే నీకు అధికారం వచ్చిందాకా మీ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తావు. అమ్మగారి కారు ఒంగోలు వెళ్ళేటప్పుడు సంత మాగులూరు దగ్గర 2 టైర్లు ఎందుకు పంచర్ అయినాయో కూడా నేను చెప్పమంటారా? ఈ సంత మాగులూరు అనేది మొత్తం కూడా రెడ్డిస్ ఏరియా. అసలు నేను అడిగింది అది కాదు. సంక్రాంతి సంబరాలు ఏపీలో లేవంట. జగన్మోహన్ రెడ్డి ఉంటే సంక్రాంతి బాగుండేదంట. చెప్తున్నా కదా, 80% హైదరాబాద్ మొత్తం ఖాళీ అయింది. మీకు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు అన్న వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, మా రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని ఉంది. సంక్రాంతి సంబరాలు ఏ రకంగా జరిగాయంటే తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, కోట్లలో వ్యాపారం జరిగింది. జరగలేదా? భోగి, సంక్రాంతి, కనుమ ఏ రకంగా జరిగినాయో అందరికీ తెలిసిన విషయమే. అంటే మీ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి సెట్టింగ్ తాడేపల్లి కొంపలో వేసుకోలేదు కాబట్టి సంక్రాంతి సంబరాలు జరగలేదు.
హైదరాబాద్ లో అంటే తాడేపల్లిలో సంక్రాంతికి సెట్టింగ్ అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తిరుపతి సెట్టింగ్ వేసాడు. అన్ని సెట్టింగ్లు వేసి అంటే చూడండి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కంట అన్ని ధరలు అందుబాటులో ఉన్నాయంట. సంక్రాంతి వచ్చేసరికంట అసలు వ్యాపారాలే లేవంట. సంక్రాంతి పండగే లేదంట, భోగి లేదంట, సంక్రాంతి లేదంట, కనుమ లేదంట, అసలు కోడి పందాలు ఎక్కడ జరగట్లేదు. పైగా ఇంకోటి ఏం మాట్లాడతాడు వాడు కారుమూరి వెంకటరెడ్డి గారు, క్యాష్నోలు తెచ్చిందే చంద్రబాబు నాయుడు అంట. క్యాజినోలు, గుండాట, లోపల బయట అమ్మాయిలు, డాన్సింగ్. ఒరే వెళ్దాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా క్యాజినోలు ఎక్కడ తెచ్చారు? గుడివాడ తెచ్చారు. క్యాజినోలు తీసుకొని వచ్చి గోవా నుంచి అమ్మాయిలు తీసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి చిక్కోటి ప్రవీణ్ గారిని తీసుకొని వచ్చి మీరు చేసిన తతంగాలు ఎన్ని కోట్ల 3 రోజుల్లో దాదాపుగా కొన్ని 100 కోట్ల వ్యాపారాలు అనేవి గత 5 సంవత్సరాలుగా జరిగిన మాట వాస్తవం. అమ్మాయిలతో డ్యాన్సులు వేయటం కానీ, లోపల బయట ఆడటం కానీ, గుండాట్లు ఆడటం కానీ, కోడి పందాలు వేయటం కానీ గత 5 సంవత్సరాలుగా మీరు ఏం చేశారంటే అది మీకు ఒక ఇన్కమ్గా వాడుకున్నారు. ఇవన్నీ తెలుసు. క్యాజినోలు తెచ్చింది ఎవరు, గుండాట్లు ఆడిచ్చింది ఎవరు, ఆ అమ్మాయిల చేత డ్యాన్సులు వేయించింది ఎవరు, ఇవన్నీ దరిద్రాలు. ఏంటంటే గుడివాడకి క్యాజినోని తీసుకొచ్చి ఎక్కడో గోవాలో ఉండే క్యాజినోని గుడివాడికి తీసుకొచ్చిన ఘనత కొడాల నాని గాడికి దక్కింది. ఇవన్నీ తెలియదా అంటారా? ఎవరు తెలియదా? అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటే మీరు 3 రాజధానులు కడతా అన్నారు. ఏం చేశారా? 3 రాజధానులు కడతా అన్నోడు ఈరోజు ఆడిపోయాడ్రా. అంటే కోర్టు ఎందుకని కోర్టు జగన్మోహన్ రెడ్డికి నాకు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే ఇతనికి కోర్టు అనేది హైకోర్టు ఏమో కన్నతల్లిలాగా, సుప్రీంకోర్టు ఈయనకి కన్నతండ్రిలాగా, జైలేమో ఇతనికి అత్తారిలాగా కనిపిస్తుంది. అడిగినప్పుడల్లా ఈయనకి ఇష్టమైతే అత్తారింటికి వెళ్తాడు, ఈయనకి ఇష్టమైతే తల్లిగారి దగ్గరికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని లండన్ వెళ్తాడు, లండన్కి వెళ్ళి కూతుర్లు. లండన్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి జనాల్లోకి జనవరి చివరి వారం నుంచి వస్తాడా లేదంటారా? వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేసుకున్నారనుకోవచ్చు అంటారా? జనం కోసం జగన్ అనే ప్రోగ్రామ్ ని అంటే వత్త సీఎంగా వస్తాడు అంటారా? ఆయన అదేగా చెప్పింది 2 నెలలు అవుతా అన్నారు. ఎట్లా అవుతాడు మా చెప్పండి, మాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన చెప్పింది ఇప్పుడు సరే ఆయన చెప్పిందే కదా, ఆయనకు వచ్చేది 11 సీట్లు, అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే 2024 జూన్ 4వ తారీఖు నుంచి కూడా ఇప్పుడు ఏపీ సీఎం ఎవరు అంటే చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు. సరే ఈ మధ్యన ఏమన్నా జమినీ ఎలక్షన్స్ ఉన్నాయంటే అవి కూడా లేవు. మరి ఏ రకంగా నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చి, ఇంతకుముందు ఏంటంటే కాంగ్రెస్కి 1500 కోట్లు ఇచ్చి మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఏపీ సీఎం నాకు కావాలి అని చెప్పి నువ్వు అడిగావు. నువ్వు ఏ రకంగా ఎవరి చేతిలో డబ్బులు పెట్టి నువ్వు సీఎం అంటే నువ్వు ఎవరికన్నా డబ్బులు ఇచ్చి సీఎం అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే లండన్ టాబ్లెట్లు వేసుకొని ఆ మాటలు మాట్లాడుతున్నావా? మాకు అర్థం కావట్లా. ఎట్లా నువ్వు ఇక్కడ రాష్ట్రాన్ని దోచుకొని లండన్లో ఒక ఐలాండ్ కొనటం కానీ, ఇక్కడ ఆస్తులు మొత్తం కూడా అక్కడ మీ కూతుళ్ళ పేరు మీద పెట్టడం కానీ, అక్కడ బిజినెస్లు చేయటం కానీ, నువ్వు అక్కడ పోయి నువ్వు ఏం చేసినా కానీ 2 నెలలు నువ్వైతే సీఎం కావు. నువ్వు ఆత్మలతో మాట్లాడుకుంటావు, నువ్వు ఏదో అంతిమ యాత్రలకు వెళ్తావు, మీకు అమరావతి వద్దు, ఆంధ్రప్రదేశ్ వద్దు అంటావు, మళ్ళీ అధికారులకు వస్తాను అంటావు. వచ్చి ఏం చేయటానికి? బాబు గారు సక్రమంగా అన్నీ చేస్తున్నారు కదా, దాదాపు పెట్టుబడులు అన్నీ వస్తున్నాయి కదా. ఏనుంటే ఏం జరుగుతాయంటే అన్నీ తాకట్లు పెట్టుకోవటం, అమ్ముకోవటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. అంటే మీరు చేసిన అభివృద్ధి గురించి కూడా చెప్పాలా? మీ అభివృద్ధి అందరికీ తెలీదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా మీరుంటే రాష్ట్ర పరిస్థితి ఏమైతే అందరూ తెలుసుకునే మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు. మరి ఆ మాట్లాడేదేదో మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా, ఎందుకు రావట్లే? మీరు కానీ, ఆ రోజా కానీ, కొడాల నాని కానీ, పేరు నాని కానీ, జోగి రమేష్ కానీ అందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి కదా. మరి నీ గురించి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నప్పుడు అందరు నన్ను అడిగే ప్రశ్నలు ఇవే. సరే ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు అని ఇప్పుడు నా మాట కాదు, ప్రజల మాట అయితే.